హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ ఇంకా పొటాటో కర్రీ అండి. దీంట్లో హీరో ఇంగ్రీడియంట్ మీకు పొటాటో అనిపిస్తుందా? కాదండి, అదొట్టి కవరప్. హీరో ఇంగ్రీడియంట్ స్ప్రింగ్ ఆనియన్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్ప్రింగ్ ఆనియన్ని డైట్లో ఇంక్లూడ్ చేయాలంటే ఇలాంటి ట్రిక్స్ వాడాలి కదా. స్ప్రింగ్ ఆనియన్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వైటమిన్ సి, కే, ఏ, ఫోలేట్, ఇంకా ముంగటి చెప్తాను మీకు. దీనికోసము మనము ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచంత అల్లము, కొన్ని కొత్తిమీర కాడలు, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఇంకా కారం 1 టీ స్పూను, కాశ్మీరీ కారం 1 టీ స్పూను. ఇవన్నీ వేసి కోర్స్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగానండి, పేస్ట్లా కాదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత పల్లి నూనె, 1 టీ స్పూను సోంపు, ఒక బిర్యానీ ఆకు అండ్ కొంచెం ఇంగువ వేసి అవి మంచిగా చిట్లే వరకు వేయించుకొని, ఆ తర్వాత ఒక 200 గ్రాములంతా ఈ స్ప్రింగ్ ఆనియన్ని, ఉల్లి పొరక అంటారు కదండి, దాన్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా వేయించాలండి. ఓకే, ఫస్ట్ హై ఫ్లేమ్లో మంచిగా వేయించండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో దాన్ని మంచిగా మగ్గనిద్దాం. ఆ తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసి ఆ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. గ్రైండర్లో కాస్త వాటర్ వేసి అది కూడా వేసేసాను అనమాట. ఏది కూడా మనం వేయించుకోలేదు కదా పేస్ట్కి సంబంధించి. సో ఖచ్చితంగా ఆ పేస్ట్లో ఉన్న ధాన్యాలు అవన్నీ కూడా మంచిగా మనకి వేగిపోవాలి. మూత పెట్టేసి కొంచెంసేపు వదిలేస్తే ఇదిగోండి, స్ప్రింగ్ ఆనియన్ కానీ ఆ పేస్ట్ కానీ ఎంత బాగా వేగిపోయింది చూడండి. ఈ టైంలో ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ని నేను మంచిగా ప్యూరీ చేసి వేసేసానండి. ఈ ప్యూరీ వేగడానికి టైం పడుతుంది. ఎప్పుడైనా కానీ నా ఎక్స్పీరియన్స్ అది, చాప్ చేసి వేస్తే టొమాటో చాలా ఈజీగా మగ్గిపోతుంది, కానీ ప్యూరీ, పేస్ట్ ఇలాంటివి వేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అది. సో పచ్చివాసన పోయే వరకు చక్కగా మగ్గించుకోవాలి. కొంచెం నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి. మూత పెట్టి మగ్గించుకుందాము. టొమాటో పేస్ట్ మంచిగా మగ్గిపోవాలండి. ఇంకా నేను దీంట్లో చెప్పాను కదా, స్ప్రింగ్ ఆనియన్లో మనకి ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు నేను పొటాటోస్ ఒక 4 మీడియం సైజ్ పొటాటోస్ని క్యూబ్ సైజ్లో కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఈ పొటాటో కూడా వేసాం కదా, దానికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా వేయించేసుకుందాము. మూత పెట్ట అవసరం లేదు, కొంచెం సేపు అలా వేయిస్తే సరిపోతుందండి. స్ప్రింగ్ ఆనియన్లో ఇంకా చెప్పాలంటే ఐరన్ ఉంటుందండి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, చెప్పాలనండి హెల్త్ బెనిఫిట్స్ అండి. సో తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నేను ఒక కప్ అంతా వేడి నీళ్ళు పోసుకున్నానండి దీంట్లో. అండ్ ఇది మూత పెట్టేసి చక్కగా 2 విజిల్స్ హై ఫ్లేమ్లో ఇస్తే మీకు కూర రెడీ అయిపోతుందండి. మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టడానికి మనకు అన్నీ కొంచెం క్విక్గా అయిపోయే రెసిపీస్ కావాలి. సో అలా కావాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. మీకు పొటాటో ఉడికిందో లేదో అని అనిపిస్తుందేమో, మీకు చూపిస్తాను. పొటాటో మంచిగా ఉడికిపోయిందండి. ఇదిగోండి ఎంత బాగా ఉడికింది చూసారా. మంచిగా తినేస్తారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా. స్ప్రింగ్ ఆనియన్ నచ్చదన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. కమెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా నచ్చింది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.